సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి కోర్టు అనుమతించింది. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఆమెను 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు 10వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించనున్నారు. నమ్రత కొడుకు జయంత్ కృష్ణతో పాటు ఏజెంట్ సంతోష్ ని కూడా పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ఇక మరోవైపు సరోగసి పేరుతో ఎంత మందిని ట్రాప్ చేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గాంధీ ఆసుపత్రి ఎనస్థీషియా డాక్టర్ సదానందంతో డాక్టర్ నమ్రతకు సంబంధాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం, ఏదైతే వెలుగులోకి వచ్చిన తర్వాత డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో ఈ ఉదంత వెలుగులోకి వచ్చింది. తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఇంకా ఎక్కడెక్కడ ఎంతటి దారుణాలు కొడగట్టారో, ఎంతమంది తల్లిదండ్రులు కావాలనే కోరికను ఆసరాగా చేసుకుని ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. ఇప్పటికే 5 రోజుల పాటు నమ్రతకి రిమాండ్ కూడా విధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ప్రవీణ్, గాంధీ ఆసుపత్రి అనస్థీషియా డాక్టర్ సదానందం పేరు కూడా తెర మీదకి వచ్చింది. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు ఎంతవరకు దీంట్లో సపోర్ట్ చేశారని ఉంటుంది. ఇప్పటికే వారి అసిస్టెంట్ని, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించి? ఆశా, అయితే అమ్మ కావాలనే కోరికనే వాళ్ళు సొమ్ము చేసుకున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. అయితే ఈ భాగవతం మొత్తం టోటల్గా కూడా ఆ డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో ఈ యొక్క సృష్టి చేస్తున్నటువంటి సికింద్రాబాద్ కేంద్రంగా సృష్టి అయితే టెస్ట్ బేబీ సెంటర్ చేస్తున్నటువంటి భాగవతం మొత్తం టోటల్గా కూడా వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన క్రమం లోపల దంపతులు అయితే పోలీసులను ఆశ్రయించడం జరిగింది. గోపాలపురం పోలీస్ స్టేషన్ కు సంబంధించిన అటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో దీనిపైన విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తం టోటల్గా వీళ్ళని 4 రోజుల క్రితమే 8 మందిని డాక్టర్ అయితే నమ్రత ఎవరైతే మెయిన్ రోల్ పోషిస్తున్నటువంటి నమ్రతను కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన క్రమంలో వీళ్ళని అయితే రిమాండ్ కు పంపించారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధిస్తూ వీళ్ళకు రిమాండ్ తరలించారు. అయితే ఈ రోజు చెంచల్గూడ జైలు నుండి ఈ యొక్క డాక్టర్ నమ్రతను అయితే పోలీసులు గోపాలపురం పోలీసులు నిన్న సికింద్రాబాద్ కోర్టును ఆశ్రయించారు. అయితే కస్టోడియల్ విచారణ చేయాలంటూ కూడా కోర్టులో అయితే అప్పీల్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు అయితే 5 రోజుల కస్టడీకి ఇచ్చిందని తెలుస్తుంది. మరి కాసేపట్లో ఇప్పుడు ఆమెని చెంచల్గూడ జైలు నుండి పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. తర్వాత గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలించి ఆమెని మొత్తం టోల్గా కూడా విచారణ చేస్తారు. ఈ నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే ఈ దాంట్లో ఎవరు మొత్తం టోల్గా కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్ హ్యాండ్ కూడా ఉన్నట్టుగా తెలుపుతుంది. కాబట్టి అనెస్థెసియాగా పనిచేసేటటువంటి ఆ యొక్క గాంధీ ఆసుపత్రిలో అనెస్థెసియా ఎవరైతే ఉంటారో ఆయన యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, ఈ విధంగా ఎంతమందికి అనెస్థెసియా ఇచ్చారు, ఏ విధానికి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కొడుకైనటువంటి జయంత్ కృష్ణ నేను అడ్వకేట్ ను అంటూ చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క సృష్టి సెంటర్ కు వస్తారో ఈ భాగవతం మొత్తం టోల్గా బయటికి చెప్పకుండా వాళ్ళని భయభ్రాంతులకు కూడా చేశారంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి మొత్తం టోల్గా ఒక్క సికింద్రాబాద్ సృష్టి సెంటర్ నుండే 30 సరోగసీలను చేశారంటూ కూడా చేశారు. సరోగసి అనేది అక్కడ లేదు అంటూ కూడా పోలీసులు తెలిసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 30 మంది జంటలకు కూడా వాళ్ళు పిల్లల్ని విక్రయించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఏ రాష్ట్రం నుండి పిల్లల్ని తీసుకొచ్చారు, బీద వాళ్ళే టార్గెట్ గా చేసుకుని ఇటు కొన్ని ఏఎన్ఎం కార్యకర్తలు కానీ కొంతమంది అంగన్వాడీ కేంద్రాల నుండి కానీ వీళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీగా ఉంటారో, ఎవరైతే బీదగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం టోల్గా కూడా ఈమె వ్యవహారం పైన ఈ రోజు నుండి కస్టడీ విచారణ ప్రారంభమవుతుంది. కస్టడీ విచారణలో మొత్తం టోల్గా ఈమెకున్నటువంటి ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి సంబంధాలు కానీ ఎవరెవరు ఈ దాంట్లో ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర ఏముంది, అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి కళ్యాణి పాత్ర పైన కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారు, మొత్తం టోల్గా 30 మంది ఏజెంట్లు ఉన్నారంటూ కూడా పోలీసులు అయితే మొత్తం ప్రాథమిక విచారణలో తేలింది. కాబట్టి ఆ 30 మంది ఏజెంట్లు ఎవరు, ఏ రాష్ట్రంలో ఉంటారు, ఏ విధంగా సాయం చేశారు, ఈ సృష్టి కేంద్రానికి మొత్తం టోల్గా పర్మిషన్స్ కూడా లేవు, ఆమె యొక్క మెడికల్ సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో గతంలో కూడా పోలీస్ స్టేషన్ లో గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఈమె పైన 5 కేసులు నమోదయ్యాయి. అయితే అటు విజయవాడలో కూడా 5 కేసులు, మొత్తం 10కి పైగా కేసులు ఈమె పైన నమోదైన కారణంగా మొత్తం ఈ వ్యవహారాన్ని మొత్తం తోలా కూడా ఈ రోజు విచారణకు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.